హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళికాస్ క్రియేషన్. ఈరోజు వీడియో ఏంటంటే రాఖీ మేకింగ్ అండి. ఇంట్లోనే రాఖీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో మొత్తం 3 టైప్ ఆఫ్ రాఖీస్ నేను చూపించానండి. ఓకే, ఫస్ట్ రాఖీ మేకింగ్ చూద్దామండి. దీనికి ఏంటంటే థ్రెడ్ కట్టరు, ట్రాన్స్పరెంట్ థిక్ షీట్ ఉంటుంది కదా, వైట్ షీట్, అదేముంటే తీసుకోవచ్చు. డ్రాప్ గ్లాసీ కుందన్ బీడ్స్, రౌండ్ గ్లాసీ కుందన్ బీడ్స్, ఉలెన్ థ్రెడ్, టూత్ పిక్, B7000 గ్లూ ఆర్ ఫెవిక్రిల్ ఏదన్నా ఓకే అండి. ఇప్పుడు ఏంటంటే వైట్ థిక్ షీట్ ఉంది కదండి, అది తీసుకోవాలన్నమాట. అది తీసుకొని దానిపైన B7000 గ్లూ, నేనైతే B7000 గ్లూ యూస్ చేశాను ఎందుకంటే ఫెవిక్రిల్ కన్నా ఇది బాగుంటుందన్నమాట. ఫస్ట్ రౌండ్ కుందన్స్ అంటించుకోవాలండి. తర్వాత దాని చుట్టూ ఈ డ్రాప్ కుందన్స్ అంటించుకోవాలి. ఇలా 3 లైన్స్లో ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అంటించుకోవాలండి. మనం అంటించుకునేటప్పుడు డిస్టర్బ్ అవుతాయి కదా అలాగా. అప్పుడు ఏం చేయాలంటే మనం టూత్ పిక్ ఉంది కదా, టూత్ పిక్తో నీట్గా సెట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. నీట్గా ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది డ్రై అవ్వాలండి. డ్రై అయ్యేలోపు మనం థ్రెడ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ఏంటంటే ఉలెన్ థ్రెడ్ ఉంది కదా, ఇది 2 లైన్స్ తీసుకోవాలన్నమాట. తీసుకొని అది కట్ చేసుకొని తర్వాత ఏంటంటే గ్లూతో చివర అంటించుకుంటే కొంచెం షార్ప్గా అవుతుందన్నమాట. అంటే మనం బీడ్స్ లోపలికి వెళ్ళేలాగా ఈజీగా అనమాట. ఇక్కడ గోల్డెన్ బీడ్స్, పెరల్స్ తీసుకున్నాం అనమాట. ఫస్ట్ గోల్డెన్ బీడ్, తర్వాత పెరలు, తర్వాత గోల్డెన్ బీడ్, ఇలా టూ సైడ్స్ ఎక్కించేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఫ్లవర్ డ్రై అయిపోయిందండి. దీన్ని ఏంటంటే నీట్గా షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. సిజర్తో అయితే సరిగ్గా షేప్ రాదండి, ఈ థ్రెడ్ కట్టర్తో అయితే నీట్గా వస్తుందన్నమాట. చాలా కేర్ఫుల్గా నీట్గా కట్ చేసుకోవాలి, లేదంటే బీడ్స్ కదిలిపోతాయి అన్నమాట, షేప్ రాదు మనకి. ఇప్పుడు ఏంటంటే వ్యాక్స్ షీట్ తీసుకొని దీన్ని బ్యాక్ సైడ్ మెజర్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఒకవేళ వ్యాక్స్ షీట్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే థిక్ పేపర్ ఉన్నా సరిపోతుందన్నమాట. తర్వాత ఏంటంటే ఇలా ఫ్లవర్కి గ్లూ అంటించుకొని థ్రెడ్ని పెట్టి బ్యాక్ సైడ్ వ్యాక్స్ షీట్తో కవర్ చేయాలి. తర్వాత ఏంటంటే మనం ముళ్ళు వేసుకోవాలండి. ఈ బీడ్స్ అటు ఇటు కదలకుండా ముళ్ళు వేసుకోవాలన్నమాట. 2 సైడ్లు ముళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా చివర్లు కట్ చేసేసుకోవాలి. అంతే అండి, ఫస్ట్ రాఖీ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు సెకండ్ రాఖీ మేకింగ్కి థ్రెడ్ కటర్, ట్రాన్స్పరెంట్ థిక్ షీటు, ఉలెన్ థ్రెడ్, రౌండ్ మిర్రర్స్, స్టోన్ చైన్ ఆర్ రౌండ్ కుందన్స్, గోల్డెన్ బీడ్స్, పెరల్స్ ఇవి ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ ఏంటంటే ఈ ట్రాన్స్పరెంట్ షీట్ ఉంది కదా, దీనికి ఏంటంటే ఉలెన్ థ్రెడ్ని ఒక 10 టైమ్స్ చుట్టుకోవాలన్నమాట. దాని తర్వాత కట్ చేసుకోవాలి మధ్యలోకి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసి ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకోవాలండి. దీనికి గ్లూ అంటించి మిర్రర్ని అంటించుకోవాలి. తర్వాత స్టోన్ చైన్, ఇలా స్టోన్ చైన్ని 3 లైన్స్ అంటించాలన్నమాట. తర్వాత దీన్ని నీట్గా టూత్ పిక్తో ఇలా సెట్ చేసుకోవాలి. 3rd లైన్ కూడా అంటించేసి తర్వాత దీన్ని డ్రై అవ్వనివ్వాలండి. ఇది డ్రై అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాము. కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉలెన్ థ్రెడ్స్, వీటిని తీసుకొని ఫ్లవర్ షేప్లో వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత వ్యాక్స్ షీట్ ఉంటుంది కదా, దానికి గ్లూ అంటించి దీనికి బ్యాక్ సైడ్ అంటించాలండి. ఈ పైన కూడా అన్నీ చెదిరిపోకుండా గ్లూ అప్లై చేసి టూత్ పిక్తో అంటించుకోవాలండి. తర్వాత పైన సైడ్ కూడా వ్యాక్స్ షీట్కి గ్లూ రాసి పైన సైడ్ కూడా అంటించుకోవాలి. తరువాత ఇందాక మనం డ్రై చేసుకున్నాం కదా మిర్రర్, దాన్ని అంటించుకోవాలి. దాని చుట్టూ వైట్ స్టోన్స్ అంటించుకోవాలి. ఒకవేళ వైట్ స్టోన్స్ కాకుండా స్టోన్ చైన్ అయినా బాగుంటుంది, ఇంకొక లైన్. తర్వాత దీన్ని డ్రై అవ్వనివ్వాలి. ఇది డ్రై అయిన తర్వాత మనకి కోంబ్ ఉంటుంది కదండి, దాంతో కోంబింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే థ్రెడ్స్ అన్నీ కంప్లీట్గా ఓపెన్ అయ్యి చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇలా అన్ని సైడ్లు చేయాలి. చేసిన తర్వాత చూసారా థ్రెడ్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. తర్వాత ఏంటంటే ఇవన్నిటిని ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అన్ఈవెన్గా ఉన్నాయి కదా, అవన్నిటిని ఈవెన్గా కట్ చేసుకోవాలన్నమాట సిజర్తో. దీనికి కోంబింగ్ ఎక్కువగా చేయాలండి. మనం కోంబింగ్ ఎంత ఎక్కువగా చేస్తే అంత నీట్గా చూడడానికి అంత బాగుంటుందన్నమాట. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని థ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవాలి.
ఇందాక ఆల్రెడీ మనం చూసాం కదండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, సేమ్ అలానే అనమాట. థ్రెడ్ని కట్ చేసుకొని బీడ్స్ ఎక్కించుకోవాలి. బోత్ సైడ్స్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఈ ఫ్లవర్ని మధ్యలో అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత సేమ్ ఇందాక చూసినట్లుగానే ముళ్ళు వేసుకోవాలండి బోత్ సైడ్స్, ఏంటంటే బీడ్స్ కదలకుండా. తర్వాత బ్యాక్ సైడ్ థ్రెడ్ కనబడకుండా వ్యాక్స్ షీట్తో కవర్ చేసుకోవాలన్నమాట. అంతే అండి. ఇప్పుడు సెకండ్ రాఖీ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 2 రాఖీలు రెడీ అయిపోయి నెక్స్ట్ ఏంటంటే థర్డ్ రాఖీ మేకింగ్ అనమాట. దీనికి ఏంటంటే ఒక ఫోటో ఉండాలండి. ఇది కస్టమైజ్డ్ రాఖీస్ మనం బయట కొనుక్కుంటాం కదా, అలా అనమాట. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలన్నమాట. మనం ఎవరి కోసం రాఖీ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి తీసుకొని ఏదైనా దానికి రౌండ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. చేసుకొని సిజర్తో నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే నీట్గా తీసేసుకోవాలి. తర్వాత ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, అది తీసుకోవాలన్నమాట. తీసుకొని నీట్గా ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనం ఫోటోని లామినేట్ చేసుకున్నట్టండి. తర్వాత ఏంటంటే ఫోటోని పక్కన పెట్టేసి స్టోన్ చైన్ కానీ రౌండ్ కుందన్స్ కానీ మనం బార్డర్లో అంటించుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ స్టోన్ చైన్ అంటిస్తున్నాను. ఫస్ట్ ఈ ఫోటో అడ్జస్ట్కి ఎంత సరిపోతుందో అంత మెజర్ చేసుకొని స్టోన్ చైన్ కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత గ్లూని చుట్టూ అప్లై చేసి ఇలా స్టోన్ చైన్తో చుట్టూ అంటించుకోవాలి. ఇది కరెక్ట్గా వచ్చేలా చూసుకొని నీట్గా అంటించుకోవాలన్నమాట. తరువాత దీన్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలండి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత చూసారా దీని లుక్ ఇప్పుడు ఎలా ఉందంటే సేమ్ బయట మనం కస్టమైజ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది కదా. మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే థ్రెడ్కి ప్రాసెస్ ఆల్రెడీ మనం చూసాం కదండి, అలానే సేమ్ థ్రెడ్ ప్రిపేర్ చేసుకొని దానికి బీడ్స్ అవి అంటించి ముళ్ళు వేసుకోవాలన్నమాట. తర్వాత బ్యాక్ సైడ్ ఏంటంటే వ్యాక్స్ షీట్తో ఇలా కవర్ చేసుకోవాలి. అంతే అండి, థర్డ్ రాఖీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే వెళ్ళే ముందు గంట కొట్టేయండి.